షుగర్‌కి ఇప్పుడు జీవితకాలం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. డయాబెటిస్‌కి లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అదేంటి, ఒక్కసారి షుగర్ అటాక్ అయితే జీవితకాలం వాడాలి గదా అనుకుంటారు. కానీ దీన్ని మనం నివారించుకునే అవకాశం అయితే ఉంది. చాలామందికి ఈ డయాబెటీస్ గురించి తెలీదు. సో దీని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. అసలు షుగర్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా వస్తుందంటే, రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరగడాన్ని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అంటారు. ఓకేనా, దీన్ని డయాబెటీస్ అని చెప్తారు. అదేవిధంగా మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే ఇన్సులిన్ అవసరం. ఇది సరిగ్గా లేనప్పుడు రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటాయంటే షుగర్లో 3 రకాలు ఉంటాయి. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 అనేది శరీరంలో ఇన్సులిన్ను సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. అదేవిధంగా గెస్టాషనల్ని గర్భధారణ సమయంలో వచ్చే తాత్కాలిక మధుమేహం అనమాట. ఇవి 3 రకాలు ఉంటాయి. అదేవిధంగా దీనికి ఉండే లక్షణాలు ఏంటంటే, ఎక్సెసివ్ థర్స్ట్ అంటే ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. మరి చాలామందికి ఎక్కువ దాహం వేస్తుంది అనుకుంటా, అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది షుగర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకొకటి యూరినేషన్, అంటే తరచుగా ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటే మీకు షుగర్ ఉందేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకటి తీవ్రంగా నీరసం ఉండడము, అదేవిధంగా మసక చూపు. ఇంకొకటి వచ్చేసి స్లో హీలింగ్, అంటే ఒక్కసారి గాయం అయిందంటే త్వరగా మానకపోవడం. ఈ లక్షణాలు కానీ మీకుంటే మీకు షుగర్ ఉండే అవకాశం ఉంది. దీన్ని మనం ముందుగా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో అది కూడా ఒక లక్షణము. ఇంకొకటి, ఈ షుగర్ అనేది ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అంటే అధిక శరీర బరువు ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల షుగర్ అనేది అటాక్ అవుతుంది. ఇంకొకటి జెనెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి లైఫ్ స్టైల్, అంటే శారీరక శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయలేకపోవడము, మంచి ఫుడ్ తీసుకోకపోవడం, వీటి వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏజ్, అంటే వయసు పెరిగే కొద్దీ కూడా షుగర్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే, ఇది చాలా సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే షుగర్ మామూలే కదా, కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. 40 ఏళ్ళు దాటిందంటే షుగర్ వచ్చిందని చెప్పుకుంటారు అందరు కూడా. అంటే ఇది అందరిలో కూడా కామన్ అయిపోయింది కాబట్టి దీన్ని అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే రిస్క్ని ఎక్కువగా పెంచేసుకొని దాని తర్వాత బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని మటుకు నిర్లక్ష్యం చేయొద్దు. దీనివల్ల వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే, గుండె జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్ళకు కూడా ప్రాబ్లం, అంటే చూపు కోల్పోవడము. అదేవిధంగా ఫుట్ అల్సర్స్, అంటే పాదాలకి పుండ్లు రావడము. చాలామందికి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న పుండుగా వస్తుంది, అది పెరిగి ఏమవుతుందంటే పెద్ద ఇన్ఫెక్షన్గా అయిపోతుంది అనమాట. అది ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి అది సరిగ్గా మానదు. దానివల్ల ఏమవుతుంది, అది పెద్దగా అయినప్పటికీ డాక్టర్లు ఏం చెప్తారంటే చివరిగా కాలు తీసేయాలని చెప్తారు. ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది కానీ చాలామందికి తెలీదు. ఆ తెలియకుండానే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఇవన్నీ కూడా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. దీనికి మనం ముందుగా తెలుసుకోవాలి. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే, ఫాస్టింగ్ షుగర్ అని చెప్పేసి, అంటే మనం తినకముందు టెస్ట్ చేస్తారు, తిన్న తర్వాత చేస్తారనమాట. సో దీన్ని బట్టి మనకు వచ్చే నార్మల్ రేంజెస్ కంటే కూడా ఎక్కువ ఉంటే, లేదంటే మనకి టైప్ 1 ఉందా, టైప్ 2 ఉందా, టైప్ 3 అనేది ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనకి దీంట్లో తెలుసుకోవచ్చు. దీంట్లో HbA1c ఉందా అని చెప్పేసి, దీనివల్ల మనం ఈ షుగర్ టెస్ట్ వల్ల మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ అనేది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. సో దీన్ని నివారించుకోవాలంటే హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ స్వీట్లు, బేకరీ వస్తువులన్నీ కూడా మానుకోవాలన్నమాట. ఎక్కువగా ఆకుకూరలు, ముడి ధాన్యాలు, తక్కువ తీపి పండ్లు, నీళ్ళు ఎక్కువగా తాగాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్, డైలీ ఒక 30 మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి. అదేవిధంగా మన వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే, అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏమన్నా ఉంటే జెంట్స్కి, అది మానుకోవాలి. ఇంకా స్ట్రెస్ని తగ్గించుకోవాలన్నమాట. ఒకసారి షుగర్ వచ్చిందంటే లైఫ్ టైం ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి అని చెప్పేసి చెప్తారు. కానీ లైఫ్ టైం ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా మనం పూర్తిగా ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక సీక్రెట్ సప్లిమెంట్ ఉంది. ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో సెండ్ చేయండి. ఎందుకంటే ఈ షుగర్ వల్ల మనకి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో, దానివల్ల ఎంతమంది లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందో చాలామంది మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని నివారించుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు, తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.